కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పరిధిలోని నిస్సీ స్వాతి స్కూల్ ప్రిన్సిపల్ నిర్వాకం బయటపడింది. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రిన్సిపల్ కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్ళకి మార్నింగ్ స్పెషల్ క్లాసులు అని అబ్బాయిని కానీ పిలిపించి ఇంటి పని చేయించడము, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడము, ఇట్లా చాలా రోజుల సార్ జరుగుతుంది. సంవత్సరం జరుగుతుంది అంట. ఇంతకుముందు కూడా వచ్చి మా వాళ్ళు సామాన్ వచ్చి మాట్లాడితే కూడా అప్పుడు ప్రిన్సిపల్ మేడము వీళ్ళకు అట్లా ఇట్లా చెప్పి బయటికి వెళ్ళగొట్టింది. రైడ్ తీసుకున్నాం. తర్వాత ఇట్లనే జరుగుతుంటే మా పాప కూడా నెల నుంచి చేస్తుండండి ఇట్లా మిస్బిహేవ్. మా పాప చెప్పకపోతే ఇంట్లో తింటలేదు కాబట్టి 15 రోజులు సంది తింటలేదు కాబట్టి పండుకుంటలేదు. అయితే మా అత్తమ్మ గట్టిగా అడిగి కొట్టి అడిగితే అప్పుడు చెప్పిందంట, ఇట్లా ప్రిన్సిపాల్ సార్ నాతో మిస్బిహేవ్ చేస్తుండు, అట్లా ఇట్లా అంటుండు, ముద్దులు పెడుతున్నది ఇది అని చెప్తే మేము ఈరోజు వచ్చి కొద్దిగా అడిగేసరికి అలా కొడుకు సీరియస్ అయితే కొద్దిగా మామూలు చేంజ్ చేస్తాం. ఇది ఈ స్కూల్ కి కుత్బుల్లాపూర్ మండలంలో పర్మిషన్, వాళ్ళు ఓపీ కూడా పెట్టుకోలేదు, పర్మిషన్ లేదు. నాకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఎలా నడుస్తుంది స్కూలు అని అంటే, ఇంతకు ముందు కూడా అది ఆంజనేయులు గారు అని ఎంఈఓ గారు ఉన్నప్పుడు మరి ఎంత కాలం క్రితం చేశారో నాకు తెలియదు. 2 years బ్యాక్ ఏమో సీజ్ చేశారు అని విన్నాను. మరి వీళ్ళు మరలా ఎప్పటి నుంచి నడుపుతున్నారు అన్నది తెలీదు. ఎందుకంటే మేము స్కూల్ స్టార్టింగ్ లోనే మొత్తం ఒక లిస్టు నేను పేపర్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మండల్లో ఏ స్కూల్స్ కి పర్మిషన్ ఉంది, ఆ స్కూల్స్ లోనే తల్లిదండ్రులు చేర్చాలని